నమస్తే ఇవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అట్ ఏ టైం మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ రెండిట్ల గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, డెఫినేషన్ అయితే చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ టీ బి రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ ఫర్ t is greater than 0 and less than infinity, then the Laplace transformation of f of t denoted by Laplace of f of t. ఇక్కడ చూడండి, L అనేది ఏంటంటే లాప్లాస్ ఆపరేటర్. ఓకే, L అనేది మనకి లాప్లాస్ ఆపరేటర్, ఇది గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ఆఫ్ f of t అంటారు. ఈజ్ డిఫైన్డ్ బై లాప్లాస్ ఆఫ్ f of t is equal to integration 0 to infinity e power of minus st f of t dt. ఓకే, ఇక్కడ s అనేది ఏంటంటే s ఈజ్ ఏ పారామీటర్. ఓకే, ఈ పారామీటర్ అనేది రియల్ అయి ఉండొచ్చు, లేకుంటే కాంప్లెక్స్ నెంబర్ అయి ఉండొచ్చు. ఓకే, ఈ ఆపరేటర్ ని మనం ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ అని కూడా పిలుస్తాం. ఓకే, దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ ఆపరేటర్ లేకుంటే పారామీటర్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, ట్రాన్స్ఫార్మ్ పారామీటర్ అంటారు ఈ s అనేదాన్ని. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సపోజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ కావాలనుకోండి. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ అనేది ఎనీ కాన్స్టెంట్. ఓకే, దీనికి మనకి ఏ కావాలంటే జస్ట్ కంపేర్ టు డెఫినేషన్. చూడండి, ఈ డెఫినేషన్ కి కంపేర్ చేయండి. ఓకే, ఈ డెఫినేషన్ అనేది ఇక్కడ అప్లై చేయండి. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ లో ఏముంది, ఏ ఉంది. ఇంటిగ్రేషన్ 0 to infinity ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ దగ్గర ఏముంది, ఏ ఉంది, డిటి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకోవచ్చు. దెన్ ఇంటిగ్రేషన్ 0 to infinity e power of minus st dt, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ మైనస్ ఎస్టీ బై ఓకే మైనస్ ఎస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి ఎస్ అనేది మనకి కాన్స్టెంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 0 to infinity, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఎస్. ఓకే, ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే ఈ పవర్ ఆఫ్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఎస్. ఓకే, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుంది చూడండి. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ మనం ఇలా రాసుకుంటాం, 1 by ఈ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు 1 by ఈ పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ, దట్ ఈస్ 1 by ఇన్ఫినిటీ వాల్యూ అంటే 0, దీని వాల్యూ 0 మైనస్ ఈ పవర్ ఆఫ్ 0 వాల్యూ అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, మైనస్ ఏ బై ఎస్ మైనస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ బై ఎస్. ఓకే, అంటే మనకి లాప్లాస్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్. ఓకే, లాప్లాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బై ఎస్. సపోజ్ లాప్లాస్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది మనకి, 1 by s అవుతుంది. సపోజ్ లాప్లాస్ ఆఫ్ 5 అంటే 5 by s. ఓకే, ఇలా మనకి లాప్లాస్ ఆఫ్ 100 అని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి 100 by s. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మనకి లాప్లాస్. ఓకే, సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటా చూడండి. సపోజ్ ఐ వాంట్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అనేది ఏంటి, ఇది ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. దెన్ ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్టీ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఎంత, ఈ పవర్ ఆఫ్ ఏటీ, దెన్ డిటీ, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ ఆఫ్ మైసూర్ బేసెస్ సేమ్. ఇక్కడ చూడండి, బేసెస్ సేమ్, పవర్స్ యాడ్. ఓకే, ఇది మనకి పవర్ రూల్ తెలుసు కదా, ఇది అప్లై చేయండి, మైనస్ ఎస్టీ ప్లస్ ఏటీ డిటీ, దెన్ ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్, ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి, మనకి ఏమవుతుంది, ఇది ఏటీ మైనస్ ఎస్టీ, ఇలా రాసుకోవచ్చు దీన్ని, కరెక్టా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీ అనేది కూడా కామన్ తీసుకోండి, ఇక్కడ టీ కామన్ తీసుకోండి, ఇక్కడ టీ కామన్ తీసుకోండి, ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ ఇంటూ టీ, ఇలా వస్తుంది మనకి డిటీ. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎస్ మైనస్ ఏ టీ బై, ఇక్కడ ఎస్ మైనస్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఎస్ మైనస్ ఏ. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఏటీ బై ఏ. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ లో ఏముంది, మైనస్ ఎస్ మైనస్ ఏ ఉంది అంతే, ఇది గుర్తుపెట్టుకోండి, 0 to infinity, then that is equal to
మైనస్ 1/s మైనస్ c అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. e⁻∞ మైనస్ ఆఫ్ e⁻0 ఇది ఏమొస్తుంది మనకి 1/s మైనస్ c వస్తుంది. ఓకే, లాప్లాస్ ఆఫ్ e⁻at వాల్యూ ఎంత మనకి 1/s మైనస్ a. సపోజ్ a దగ్గర నేను e⁻2t అని తీసుకున్నాను అనుకోండి, దీని వాల్యూ ఏమవుతుంది 1/s మైనస్ 2 అవుతుంది. సపోజ్ లాప్లాస్ ఆఫ్ e⁻−5t అని తీసుకున్నాను అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/s మైనస్, ఇక్కడ మైనస్ దగ్గర ఏమో ఏ వాల్యూ ఎంత ఉంది -5 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 5 వస్తుంది, s+5. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది ఇలా మనకి. ఓకే, ఇలా మీరు మెనీ క్వశ్చన్స్ అయితే మీరు ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సపోజ్ లాప్లాస్ ఆఫ్ cos at. ఓకే, లాప్లాస్ ఆఫ్ cos at ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇంటిగ్రేషన్ 0 to infinity e⁻−st. ఇక్కడ cos at వాల్యూ f ఎంత మనకి cos at dt. ఇక్కడ మనకి ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే ఆల్రెడీ మనకు తెలుసు. ఏంటి మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻at cos bt dt దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻at/a² ప్లస్ b². ఓకే, a cos bt ప్లస్ b sin bt ఇది ఫార్ములా అయితే మనకు ఆల్రెడీ తెలుసు. దెన్ లాప్లాస్ ఆఫ్ cos at ఇస్ ఈక్వల్ టు e⁻−st. ఓకే, బై ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత -s, b వాల్యూ ఎంత a, ఇది గుర్తుపెట్టుకోండి. -s² ప్లస్ a². ఓకే, -s cos at ప్లస్ a sin at. అర్థమవుతుందా? ఈ ఫార్ములాస్ ని జస్ట్ దీన్ని కంపేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ -s అండ్ b వాల్యూ a అవుతుంది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దెన్ ఇట్ ఈస్ 0 to infinity. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమొస్తుంది 1/s² ప్లస్ a² ఇంటూ e⁻−st తర్వాత -s cos at ప్లస్ a sin at. ఓకే, 0 to infinity. ఓకే, అర్థమవుతుందా? 1/s² ప్లస్ a² అని కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది e⁻∞. ఓకే, అర్థమవుతుందా? తర్వాత -s cos, ఇది కూడా మనకి -cos a infinity ప్లస్ a sin a infinity అండ్ మైనస్ లోవర్ లిమిట్ e⁻0 -s cos 0 ప్లస్ a sin 0. ఓకే, ఇది వస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు కాస్ సైన్ అనేది ఆల్వేస్ బౌండెడ్ బిట్వీన్ -1 and 1 ఉంటుంది అని దాని వాల్యూ. అందువల్ల ఈ రెండు మనకి ఫైనైట్ వాల్యూ. e⁻∞ వాల్యూ ఎంత 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి 1/s² ప్లస్ a². ఓకే, దీని వాల్యూ ఈ మొత్తం వాల్యూ ఎంత మనకి 0 బికాస్ 0 ఇంటూ ఈ -s cos a infinity ప్లస్ a sin a infinity అనేది ఏమవుతుంది మనకి ఒక ఫైనైట్ వాల్యూ అవుతుంది. మనకి ట్రిగ్నోమెట్రీలో తెలుసు కదా, కాస్ సైన్ వాల్యూ అనేది ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 and 1 ఉంటుంది. ఓకే, అందువల్ల అది ఫైనైట్ వాల్యూ అవుతుంది. అందువల్ల 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ మల్టిప్లై చేస్తే మనకి 0నే వస్తుంది. e⁻0 వాల్యూ 1 అండ్ -s cos 0 వాల్యూ ఎంత మనకి 1 ప్లస్ sin 0 వాల్యూ ఎంత మనకి 0. ఓకే, మైనస్ మైనస్ ప్లస్ మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది s/s² ప్లస్ a². ఇదైతే మనకి లాప్లాస్ ఆఫ్ cos at. ఇదైతే అర్థమైంది కదా. ఓకే, ఇదైతే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ పైన మనకి ఇదైతే క్వశ్చన్స్. ఓకే, మనకు ఒక క్వశ్చన్ అయితే మనకి రైజ్ అవుతుంది. ఏంటి ఒక క్వశ్చన్ అంటే ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాట్ అప్లికేబుల్ టు ఆల్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, నోట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ రియల్ వాల్యూడ్ functions need
need not need not have need not have need not have the Laplace transform. ఓకే, అన్ని రియల్ వాల్యూడ్ ఫంక్షన్ కి అయితే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఎగ్జిస్ట్ ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, లాప్లాస్ ఆఫ్ e⁴ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ అనేది ఎనీ పాజిటివ్, ఓకే, ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, డెఫినేషన్ అయితే అప్లై చేయండి. e⁴ is equal to integration 0 to infinity e⁻ st e⁴ dt. ఓకే, ఇలా ఇస్తున్నా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e⁻, ఇక్కడ ఏ అనేది కామన్ తీసుకోండి. సో మనకి ఏమవుతుంది, t² - s/a t వస్తుంది, రైట్, కరెక్టా? దెన్ dt, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity e⁴ ఇక్కడ చూడండి, we have to observe something. ఇక్కడ ఏంటంటే నేను దీన్ని ఎలా రాస్తానంటే t² - s/a, దీన్ని నేను ఏం చేస్తా, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తా, ఇక్కడ 2 మల్టిప్లై చేసుకుంటా, 2 క్యాన్సిల్ అయితే సేమ్ ఉంటుంది, ఓకే, చేంజ్ కాదు, ప్లస్ అండ్ ఇక్కడ నేను s²/4a² s²/4a² అనేది యాడ్ చేస్తా. ఇది 4a, ఓకే, ఓకే, ఇట్లా యాడ్ చేసుకుంటా. ఓకే, దీని ఒక బ్రాకెట్ తీసుకుంటా, ఇంటూ dt, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity, ఇక్కడ మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a ఇంటూ t - s/2a², ఓకే, ఇంటూ e⁻ s²/4a, ఇంకొక పార్ట్ ని ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఈ పార్ట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకోండి, e⁻ s²/4a అండ్ ఇంటిగ్రేషన్ 0 to infinity e⁻a t - s/2a² dt. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అనేది మనం సింప్లిఫై చేయొచ్చా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సింప్లిఫై, కరెక్టా? ఓకే, e⁻a ఇంటూ t - s/2a² మనకి ఇలాంటిది ఏదైనా ఇంటిగ్రేషన్ లో ఫార్ములా ఉందా? లేదు. ఓకే, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇలాంటి ఫార్ములా కూడా మనకు లేదు దాన్ని సింప్లిఫై చేయాలంటే. దట్స్ వై డస్ నాట్ ఎగ్జిస్ట్ లాప్లాస్ అని మనం డైరెక్ట్ గా చెప్తాం ఇలాంటి ఫంక్షన్స్ కి. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్ లాప్లాస్. అర్థమైందా? ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, దెన్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై అవుతుంది, ఫర్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎగ్జిస్ట్. ఓకే, దానికోసము ఇక్కడ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్, ఇది డెఫినేషన్. ఓకే, ఈ కండిషన్ ఏమైనా సాటిస్ఫై చేస్తే ఇచ్చిన ఫంక్షన్, ఆ ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది. ఓకే, ఏ ఫంక్షన్ f of t is said to be of exponential order a. Okay, అనేది పాజిటివ్. ఓకే, and t is lies between 0 and less than infinity if there exists k is greater than 0 such that for all small t is greater than capital T, mod of f of t is less than or equal to k e⁻ at. Okay, for all small t is greater than capital T. ఓకే, ఈ కండిషన్ చూడండి, ఏదైతే ఫంక్షన్స్ ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తుందో, ఓకే, ఏ ఫంక్షన్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అలాంటి ఫంక్షన్స్ అన్ని మనకి ఏమవుతుంది, మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూసాం కదా, f of t is equal to e⁻at. ఇక్కడ ఏ అనేది పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఈజ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఎంత, మనకి ఏ ఉంటుంది, కరెక్టా? ఇక్కడ చూడండి, f of t అనేది ఏంటి, e⁻at. ఓకే,
ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఎంత మనకి is a function of exponential order a and k వాల్యూ ఎంత ఇక్కడ 1 అవుతుంది మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ k వాల్యూ ఎంత మనకి 1. ఓకే, అర్థమవుతుంది, ఇది సాటిస్ఫై అవుతుంది మనకి. సపోజ్ చూడండి, mod of e power of at is less than or equal to k into e power of at. Okay, then mod of e power of at అంటే e power of at only, less than or equal to k e power of at. then మనకి ఏంటి, k అనేది ఆల్వేస్ పాజిటివ్, e power of at e power of kt get cancel. ఇక్కడ 1 is less than or equal to k. ఓకే, k is greater than or equal to 1 ఉందా, చూడండి k అనేది ఏంటి మనకి గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ ఓకే k వాల్యూ అనేది ఏంటి 1 ఉండొచ్చు, దానికి గ్రేటర్ కూడా ఉంటుంది మనకి k వాల్యూ. అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఆర్డర్ ఎంత a. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎగ్జిస్ట్ ఉంటాయని అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏ ఫంక్షన్స్ కి మనకి లాప్లాస్, కొన్ని ఫంక్షన్స్ అయితే మనం ఎగ్జాంపుల్స్ అయితే చూసాం. ఓకే, దాన్ని ఒక టేబుల్ ఫామ్ లో అయితే రాసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా దీనికి ఇదే ఫంక్షన్స్ కి చూద్దాం. ఓకే, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది మనకి డెఫినేషన్ అయితే ఉంది. ఓకే, దీన్నే మనం ఏం చేస్తామంటే, ఓకే దీన్ని నేను లాప్లాస్ ఆఫ్ f of t is equal to integration in 0 to infinity e power of minus st f of t dt ఉంది. దీన్ని నేను f of s అని రాసుకుంటా. ఓకే, బికాజ్ దీన్ని సాల్వ్ చేస్తే మనకి f of s వస్తుంది కాబట్టి. కరెక్టా? ఓకే, ఇప్పుడు మనకి ఇన్వర్స్ లాప్లాస్ ఏమవుతుంది, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ f of s is equal ఏమవుతుంది, f of t వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, జస్ట్ ఈ ఎల్ అనేది ఈ సైడ్ షిఫ్ట్ చేస్తే ఎల్ ఇన్వర్స్ అవుతుంది, f of s దట్ ఈజ్ ఈక్వల్ టు f of t. అంటే మనము ఇక్కడ f of t ఇస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ s లో ఫైండ్ అవుట్ చేస్తుంటాం ఆన్సర్ అనేది. ఇప్పుడు s లో ఇస్తాడు, ఓకే దానికి మనం ఇన్వర్స్ అప్లై చేస్తే మనకి వచ్చే ఆన్సర్ అనేది t లో వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ t, లేకుంటే ఎనీ కాన్స్టెంట్ అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఇదే ఎగ్జాంపుల్ మనకి లాప్లాస్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత, మనకి a బై s ఇచ్చాడు. ఓకే, అర్థమవుతుందా? ఒక నిమిషం. ఇప్పుడు మనకి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ a బై s ఇచ్చాడు. ఓకే, దీనికి మనకి ఇన్వర్స్ లాప్లాస్ ఏమవుతుంది, మనకి a అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకోండి. ఇప్పుడు ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1 బై s దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ఏమవుతుంది మనకి, ఇది ఏమవుతుంది 1 ఓన్లీ, రైట్? కరెక్టా? చూడండి ఇక్కడ పర్సెంట్ లాప్లాస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై s. ఓకే, 1 ఇలా పెట్టుకోండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s దీని వాల్యూ ఎంత 1. అర్థమవుతుందా? ఆ వాల్యూని ఆ సైడ్ షిఫ్ట్ చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత 1, a ఇంటూ 1 a అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత a. ఇలా మీరు ఇన్వర్స్ లాప్లాస్ అనేది అప్లై చేస్తారు. ఓకే, ఒక టేబుల్ ఫామ్ లో అయితే రాసుకున్నాం, తర్వాత దానిలో ఇన్వర్స్ కూడా రాద్దాం. ఓకే, మీకు కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఓకే, ఈ ఫంక్షన్స్ అయితే మనకి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫంక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ f of t a, దీంట్లోకి అయితే మనం లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తాం. లాప్లాస్ ఆఫ్ a, లాప్లాస్ ఆఫ్ e power of at. ఓకే, థర్డ్ వన్ లాప్లాస్ ఆఫ్ t power of n. ఫోర్త్ వన్ లాప్లాస్ ఆఫ్ cos hyperbolic at. Okay, and Laplace of sin hyperbolic at, and sixth one Laplace of cos at.
అండ్ సెవెంత్ వన్ లాప్లాస్ ఆఫ్ sin at. ఓకే, ఈ ఫంక్షన్స్ మీకు తెలిస్తే చాలు, 7 ఫంక్షన్స్ మీకు తెలిస్తే చాలు, మీరు లాప్లాస్లో ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేస్తారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీనిలోకి మీరు ఎఫ్ ఆఫ్ ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. లాప్లాస్ ఆఫ్ ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ బై ఎస్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది ఎనీ పాజిటివ్ వాల్యూ ఉంటుంది. ఓకే, గ్రేటర్ దెన్ 0. అండ్ లాప్లాస్ ఆఫ్ e4 ఆఫ్ at వాల్యూ అంటే 1 బై ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఇప్పుడు కూడాను ఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఉంటుంది. అండ్ t4 ఆఫ్ n, లాప్లాస్ ఆఫ్ t4 ఆఫ్ n వాల్యూ ఏమవుతుంది, n ఫ్యాక్టోరియల్ బై s4 ఆఫ్ n ప్లస్ 1. హియర్ s ఈజ్ గ్రేటర్ దెన్ 0. అండ్ లేకుంటే దీన్ని ఇలా కూడా రాస్తాం మనం, గామా ఆఫ్ n ప్లస్ 1. సపోజ్ ఎనీ ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి. ఓకే, n దగ్గర ఎనీ మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఇచ్చాడు, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి, గామా ఆఫ్ n ప్లస్ 1 బై s4 ఆఫ్ n ప్లస్ 1. ఓకే, ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలనేది మనం చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, తర్వాత లాప్లాస్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ at ఏమవుతుంది మనకి, s బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ s ఈస్ గ్రేటర్ దెన్ 0. అండ్ లాప్లాస్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ at ఏమవుతుంది అంటే a బై s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఇక్కడ కూడా s ఈస్ గ్రేటర్ దెన్ 0. ఓకే, కాస్ హైపర్బోలిక్ at ఏమవుతుంది మనకి, s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది. s ఈస్ గ్రేటర్ దెన్ 0. దెన్ దీని వాల్యూ ఏమవుతుంది, a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ s ఈస్ గ్రేటర్ దెన్ 0 వస్తుంది.